హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్ అండ్ మిల్లీ మేకర్ కర్రీ అండి. ఈ ఫ్రెంచ్ బీన్స్ మిల్లీ మేకర్ కర్రీలో విటమిన్స్, మినరాళ్ళు మరియు అధిక ప్రోటీన్లు ఉంటాయండి. శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందిస్తాయండి. బీన్స్లో ఫైబర్, విటమిన్ సి, మినరల్స్ ఎక్కువ ఉంటాయండి. అలాగే మిల్లీ మేకర్లో అధికంగా ప్రోటీన్ ఉంటుందండి. ఇది చాలా హెల్దీ అయిన కర్రీ అండి. దీని ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తాను. ఇప్పుడు ఒక కప్పు మిల్లీ మేకర్లను తీసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న సైజు మిల్లీ మేకర్లను తీసుకున్నాను. మీరు ఏ సైజు అయినా తీసుకోవచ్చండి. ఇవి ఒక బౌల్లో వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని అర చెంచా ఉప్పుని వేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఈలోగా బీన్స్ని కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ బీన్స్ తీసుకున్నానండి. ఇవి 3-4 పట్టుకొని ఇలాగా తలా తొక్క కట్ చేసేసి మన నచ్చిన సైజులో కట్ చేసుకోవాలండి. బీన్స్ మిల్లీ మేకర్ కర్రీ అనేది హెల్దీ అయిన కర్రీ అండి. ఇందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయండి. డైట్ చేసే వాళ్ళకు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఈ కర్రీ చేసుకుని తినొచ్చండి. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో 2 ఇలాచి, 2 లవంగాలు, ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టించుకొని పక్కన ఉంచుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మిల్లీ మేకర్లు అనేవి నానిపోయి ఉంటాయండి. ఇవి వాటర్ శుభ్రంగా పిండుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. వాటర్ ఉండకూడదు ఈ మిల్లీ మేకర్లోని. వాటర్ ఉంటే కర్రీ టేస్ట్ బాగోదు. వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఈ మిల్లీ మేకర్లో అధికంగా ప్రోటీన్ ఉంటుందండి. ఇవి వెజిటేరియన్లకు మంచి ప్రోటీన్ రెసిపీ అండి. ఈ మిల్లీ మేకర్లు అనేవి హెల్త్కి కూడా మంచివేనండి. ఇలాగ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కళాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా చేసుకున్నాక మిల్లీ మేకర్ని వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇవి ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలండి. మిల్లీ మేకర్ల మీద ఒక బ్రౌన్ కలర్ లేయర్ వస్తుంది కదా, అంతవరకు ఇవి వేయించుకోవాలి. ఎక్కువ పెద్దగా టైం పట్టదు. ఒక 4 మినిట్స్ వరకు ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం ద్వారా మిల్లీ మేకర్ నుంచి ఒక సుంకి లాంటి స్మెల్ వస్తుంది కదండి, తినేటప్పుడు ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇదిగోండి, ఈ కలర్ చేంజ్ అయింది కదా, బ్రౌన్ లేయర్ ఏర్పడింది. అంతవరకు వేయించుకొని ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ కూడా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అదే కడాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక ఒక 2 పచ్చిమిర్చిలు చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి. 30 సెకండ్స్ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలండి. ఈ ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అడుగంటకుండా, మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇది బాగా పచ్చివాసన అంతా పోవాలండి ఆనియన్ పేస్ట్ అనేది. ఇదిగోండి, ఈ విధంగా వేయించుకున్నాక ఒక మీడియం సైజ్ 2 టమాటాలని మిక్సీ పట్టించుకోవాలండి. ఇప్పుడు ఆ టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక టమాటా దగ్గర పడినంత ఆయిల్ తేలుతుంది కదండి, ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఈ టమాటాని వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకోవాలండి. బీన్స్ ముక్కల్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పుని నేను ఇక్కడే వేస్తున్నానండి. ఎందువలనంటే బీన్స్ నుండి వాటర్ రిలీజ్ అయ్యి త్వరగా ఎగిపోతాయి కదండి, అందుకే నేను ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. ఒక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఈ బీన్స్ ముక్కల్ని మగ్గించుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా బీన్స్ గట్టిగా ఉంటాయి కదండి, కొంచెం సిమ్లోనే ఈ బీన్స్ ముక్కల్ని మగ్గించుకోవాలండి. మగ్గించుకున్నాక మనం ఫ్రై చేసుకున్న మిల్లీ మేకర్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూరకు బాగా పట్టినట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక
ఒక 2 గ్లాసుల వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. వాటర్ కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని 20 నుంచి 25 నిమిషాల వరకు గ్రేవీ దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలండి కర్రీని. మీకు ఇష్టం వచ్చిన కన్సిస్టెన్సీ గ్రేవీ దగ్గర ఉడికించుకోవాలండి వచ్చేదాకా. నాకు ఈ విధంగా ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. దగ్గర అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. నేను ఇక్కడ కసూరి మేతి వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. కసూరి మేతిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి అన్నిటిలోకి బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీ బీన్స్ అండ్ మిల్లీ మేకర్ కర్రీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.